వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వివేకానంద నగర్ 122వ డివిజన్ ఆర్పీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. ఆదరణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ. హైదనగర్ లో టీవీ స్టాపర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి తిరుమల రెడ్డి అనుచరుల దాడి. తిరుమల రెడ్డి ఇంటి ముందు బైఠాయించిన జర్నలిస్టు సంఘాలు. ముసరాంబాగ్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి చేగోని సదాలక్ష్మి ప్రచారం. టీఆర్ఎస్ పై వ్యతిరేకత గెలిపిస్తుందని వ్యాఖ్య. జియాగూడ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిత్ర కృష్ణ పాదయాత్ర. ప్రజాసేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థన. సంవత్సరాలు బీజేపీకి సేవ చేసినా గుర్తించలేదు. ఆవేదన వ్యక్తం చేసిన అందెల అనిత శైలేందర్ యాదవ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివేకానంద నగర్ 122వ డివిజన్ ఆర్పీ కాలనీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వివేకానంద నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, కార్పొరేటర్ అభ్యర్థి మాధవరం రోజా రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు దోహదపడతాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో హైదనగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. హైదనగర్ లో ఓ యువకుడు ప్రైవేట్ టీవీ స్టాఫర్ అశోక్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి సామా తిరుమల రెడ్డి అనుచరులు దాడి చేశారు. హైదనగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి ఇంటి ముందు జర్నలిస్టు సంఘాలు ఆందోళన దిగారు. జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. నేను విలేకరులు అంటే చాలా గౌరవం. దయచేసి క్షమాపణ నేను చెప్తున్నా. అన్నా నేను అన్నా నా అనుచ ఇలా మందిలో 100 మంది ప్రచారం ఉంటే చర్య తీసుకుందాం తప్పకుండా. శంకర్ నాయకులే లేడు, శంకర్ నాయకు లేదు లేడు అన్నా. నాకు మీరంటే గౌరవం ఉంది, మీరంటే గౌరవం ఉంది అన్నా, మీరంటే గౌరవం ఉంది. ఇప్పటికీ చెప్తున్నా అన్నా, గౌరవం ఉంది. ఇలా ఒక్క ఛానల్ ఒక్క ఛానల్ అందరూ ఒక్క ఛానల్ అది. మీరు లేరినా వాళ్ళు ఎవరు లేరినా ప్రచారం చేస్తామని ప్రచారం చేస్తాను. ఎవరైనా దాడి చేస్తే
వాళ్ళందరి తరఫున క్షమాపణ నేను చెప్తున్నా. ఆ విషయం మీద ఎంతమంది గుంపునవరు ఎంత స్నేహితం చేసినాము ఎందుకంటే నాలాంటి కాపాడుకోవాలి మీరు మనలాంటి వాళ్ళు కాపాడుకోవాలి మీరు కాపాడుకోవాలన్నా కాపాడుకోవాలి ఎవరైనా గుర్తుపడుతున్నారు. ముసరాంబాగ్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి చేగోని సదాలక్ష్మి ప్రచారం చేశారు. సిరిపర్సన్ కాలనీ, సులేర్మా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని, తాము తప్పకుండా భారీ మెజార్టీతో గెలిచి ఉత్తమ్ కుమార్ కు బహుమతి ఇస్తామని తెలిపారు. సలీం నగర్ కాలనీ, భారత్ హాస్పిటల్ లేన్ మరియు బెతలెం చర్చ్ ముసరాంబాగ్లో, వెస్ట్ ప్రశాంత్ నగర్ చర్చు మరియు సిరిపురం కాలనీ చర్చు, ఇవన్నీ చర్చిలలో కూడా మేము పోయి ప్రార్థనలు చేయడం జరిగింది. మరి ప్రతి కాలనీలో కూడా ప్రతి డోర్లో కూడా మాకు సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మొన్న వరద బాధితుల సాయం అని చెప్పి చాలామందికి ఇవ్వలేకపోయారు వీళ్ళు. మరి ఆ డబ్బులు కూడా దాదాపు 650 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం విడుదల చేశామన్నారు. మరి ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఇంతవరకు దాదాపు 100లో 90 మందికి ఇవ్వకుండా ఒక 10 మందికే ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులకు మరియు అధికారులందరూ కూడా ఇందులో దొంగల్లాగా గ్రేటర్ హైదరాబాద్ డబ్బులు మొత్తం దోచుకున్నారు. మరి ప్రతి ఒక్క నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము విశ్వసిస్తున్నాం అంటే ఏంటంటే ముసరాంబాగ్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతోని మేము గెలుపొందుతాము. మరి ఈ గెలుపుని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము గిఫ్ట్గా ప్రెజెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రచారం ప్రారంభించినాం. ప్రజల్లో భారీ స్పందన ఉంది. తప్పకుండా మేమే గెలుస్తామని ఆశిస్తున్నాము. ప్రజలు కూడా స్ఫూర్తితో మాకే ఓటేస్తారని తెలియజేశారు. మీ ప్రధాన పోటీదారులు ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన పోటీదారు టీఆర్ఎస్ అనుకుంటున్నాం. జియాగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిత్రా కృష్ణ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బస్తీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. लिया भाई ఇక అందేల అనిత శైలేందర్ యాదవ్ 20 సంవత్సరాలు బీజేపీకి సేవ చేసిన టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది బీజేపీ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. కష్టపడే వాళ్లకు పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగుదామని వచ్చాము. అంతలోపల వీళ్ళందరూ నాపై చేసుకున్నారు, మా కార్యకర్తలపై చేసుకున్నారు. ఇది ఇంతే అన్యాయమా? ఇది చెప్పండి. ఈరోజు గన్ ఫండ్లో ఎటువంటి అవగాహన లేనటువంటి ఓంప్రకాష్కి ఈరోజు టికెట్ ఇచ్చిరంటే ఇది అన్యాయము. ఈరోజు అతను బూత్లు ఎన్ని కూడా తెలియదు, ఏ కార్యకర్త ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. అంటే ఎందుకు ఇచ్చిన కారణం ఏంది, నాలో ఏంది ఆ లోపం చెప్పాలి నాకు. ఇంత కష్టపడుకుంటా ఈరోజు ఉన్నటువంటి గన్ ఫండ్లో మీరు ప్రతి ప్రజలలో కూడా అడగండి, మా పేరు ప్రతి చిన్న నుంచి పెద్దవాళ్ళు కూడా నా పేరు గుర్తుపడతారు. ఎందుకంటే ఏ రాత్రైనా నాకు ఫోన్ వస్తే నేను ఇమీడియట్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోయి సాల్వ్ చేస్తుండే. అది నా సర్వే రిపోర్ట్లో కూడా చూడండి, ప్రతి సర్వే రిపోర్ట్లో కూడా నా పేరే ముందుగా ఉంది. కానీ నాకు అన్యాయం జరిగింది.
కావున ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నుంచి నేను రాజీనామా చేస్తున్నాను. अब्दुल खादर है, मैं गुलकुंटे में रहता हूँ। रामन्ना का काम देख के मैं बीजेपी ज्वाइन करा। बीजेपी ज्वाइन करने के बाद जब पानी आया, रामन्ना आधी रात को आके पाँच घरों से पानी निकाले। पानी निकालने के बाद जिसका अनाज भीग गया, पूरा भग गया, खाना भग गया, उन लोग रातों रात टिफिन ला के दिए। पूरों के घरों में 25-25 किलो का चावल का थैला ला के दिए, दाला लाए, सब चीज़ें ला के दिए। उसके संग ऐसा करते, किसको देना पार्टी की टिकट नहीं मालूम। बड़े बड़े लोग डिसीजन कैसा लेते, बेकार लोग आए पूरे यहाँ पे। रामन्ना को देने का था टिकट, दूसरों को कैसा देते। ओम प्रकाश कौन है कॉन्स्टिट्यूंसी में देखा कि देखो, गनपाटी डिवीजन में जाके देखो, मालूम होता रामन्ना कौन है, शैलेंद्र अन्ना कौन है। మా బాడీ మొత్తం రిజైన్ చేస్తున్నాం, కమిటీ మొత్తం రిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఎట్లా చూస్తాం, ఎట్లా క్యాన్వాసింగ్ చేస్తారు. క్యాన్వాసింగ్ చేయడానికి వస్తే కొడతాం మేము, అంతే. మొత్తం కమిటీ రిజైన్ చేస్తున్నాం. తెలంగాణ మొత్తం ఖరాబ్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ మొత్తం తెలంగాణ ఖరాబ్ చేస్తున్నారు. వీళ్ళు మొత్తం అమ్మేస్తున్నారు. టీఆర్ఎస్ కి అమ్మేస్తున్నారు. వీళ్ళు టీఆర్ఎస్ కి అమ్మేస్తున్నారు. వీళ్ళు కోవిడ్-19 లో రాత్రి అన్ని ఫోటోస్ మా దగ్గర చూపిస్తాం. శానిటైజర్, లాక్డౌన్ లో కిట్లు అన్ని పంచుతాం మేము, చూపిస్తాం మీకు అన్ని చూపిస్తాం. లాస్ట్ ఇదే ఎలక్షన్స్లలో ఇదే ఎలక్షన్లలో వాళ్ళ మమ్మీ చనిపోతే అక్కడ శవాన్ని పెట్టుకొని ఈయన ఫోన్లు తీసుకొని బీజేపీకి ఓటేయండి అని చెప్పి ఎలక్షన్ రోజు చనిపోయింది వాళ్ళ మమ్మీ. చనిపోతే శైలేంద్ర యాదవ్ వాళ్ళ మమ్మీ చనిపోతే 2016 ఫోన్ చేసి మరి అతను చెప్పాడు, బీజేపీకి ఓటేయండి అని చెప్పేసి చెప్పాడు. అట్లాంటి అప్పుడప్పుడు టికెట్ ఇచ్చి అప్పుడు ఒక్కడు గెలిచి మస్తు కాలుతుంది కాబట్టి ఎమ్మెల్యే రాజసింగ్ ఓట్లు ఎక్కువ పడుతున్నాడు, కావాలని ఈ టికెట్ అమ్ముకున్నారు. రంగారెడ్డి జిల్లా హైదనగర్ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మాల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ విజయం తమదేనని పూర్తి నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. ఐఎస్ సదర్న్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి శ్వేత మధుకర్ రెడ్డి ప్రచారం చేశారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. తమను గెలిపిస్తే తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రచారంలో భాగంగా డిఎస్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎన్ని సమస్యలు మేము అన్నీ తెలుసుకున్నాము. మా పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్నీ తీరుస్తామని హామీ ఇస్తున్నాము. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ ఐఎస్ఎన్ డివిజన్ కార్పొరేట్ ఎలక్షన్స్లో బందీ ఎలక్షన్స్లో భాగంగా
డిఎస్ నగర్కి ఎలక్షన్ ప్రచారంకి వచ్చాము. ప్రచారంకి వచ్చిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిఎస్ నగర్లో, డ్రైనేజ్, ఇంకా వాటర్ లాగింగ్, అంటే వర్షాలు పడ్డాయనుకో ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్. ఒకటి ఏంటంటే ఇప్పటికీ ఈ ఐఎస్ డివిజన్ అనేది అయినాక 2 సార్లు చెంపాపేట డివిజన్లో టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అన్ని డివిజన్లలో కార్యకర్తలు, ఓటర్లు, అభిమానులు కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తానికి వివిలుడుతూ ఉన్నారు. రాజేంద్రనగర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కోరని శ్రీలత మహాత్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజేంద్రనగర్ పిఆర్జీ కాలనీ, బొద్వేల్లోని పలు బస్తీలో ఇంటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని కోరని శ్రీలత మహాత్మ తెలిపారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్, మాజీ ఎమ్మెల్యే రత్నం, దయానంద్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు అక్కడ ఎన్ని రోజుల నుండి అక్కడ కుక్క పడ్డది చట్టం చెప్తానే ఉన్నా కంప్లీట్ చేస్తాం. ఒకటి రావట్లేదు. ప్రచారం ప్రారంభించుకొని ఇక్కడ శ్రీలత గారు మళ్ళీ రెండవసారి క్యాండిడేట్ అయినారు. అందులో భాగంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి గ్రేటర్ హైదరాబాద్లో గతంలో ఏ ప్రభుత్వం లేని విధంగా 65,000 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. ఈ రాజేంద్ర డివిజన్లో కూడా ఒక 80 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ ఇలాంటివి అనేక కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా మంచినీటి సమస్య గతంలో చూసినాం. ఈసారి మిషన్ బయట పెట్టి ఔటర్ రింగ్ రోడ్ ఉన్న విలేజ్ అన్నిటి కూడా వాటర్ సమస్య ఉండే. గతంలో చాలా వాటర్ సమస్య ఉండే. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో నాయి బ్రాహ్మణ సోదర సోదరిమణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడే నాయకుల్ని గెలిపించుకోవాలని జాతీయ నాయి బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షులు అవార్ జగదీష్ కుమార్ పిలుపునిచ్చారు. అదేవిధంగా 7 ఏళ్ల తెలంగాణ పాలనలో నాయి బ్రాహ్మణులకు ప్రజాప్రతినిధులుగా పోటీ కల్పించే అవకాశంలో ప్రతి పార్టీ పూర్తిగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు రాజకీయ అవకాశం కల్పించకపోవడం చాలా దారుణమని మీడియా సమావేశంలో అసహనాన్ని వ్యక్తం చేశారు. దుబ్బాకల ఓడిపోయినామని చెప్పి జంట నగరాలలో ఓడిపోతే మా ఇజ్జత్ పోతుందని చెప్పి ఉద్దేశంతో ఇంత తొందరగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్ పెట్టడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ టైం ఇవ్వకుండా, ఏ పార్టీలకు ఏ సంఘాలకు టైం ఇవ్వకుండా, ఎవరిని కూలుకోకుండా ఇలాంటి ఎలక్షన్ పెట్టడంలో ప్రభుత్వం చాలా తప్పుదారి వేసింది. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు
గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరు మనందరూ కూడా పేరు పేరున అందరికీ తెలుపుతున్నాము. మీరందరూ దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా మీకు అందరికీ కోరుకుంటున్నాం మీ అందరినీ. ఎందుకంటే ప్రభుత్వము గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2 సార్లు 250 కోట్లు కేటాయించి ఇంతవరకు 2 రూపాయలు రిలీజ్ చేయని ప్రభుత్వం ఇది. దానికి మీకు ఓటు వేయాలని టీఆర్ఎస్ పార్టీకి. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపూర్ గ్రామంలో కలియుగ దైవం శ్రీ కురుమర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మందడి సరోజ్ రెడ్డి సామాజికవేత్త న్యాయవాది స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సరోజ్ సేవా సమితి ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సరోజ్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.